భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ దక్షిణ కొరియా పర్యటన కొనసాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా రాజ్నాథ్ సింగ్ సియోల్లోని నేషనల్ సిమెట్రీని సందర్శించారు. కొరియా యుద్ధంలో దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన వీర సైనికులకు ఆయన నివాళులర్పించారు. అమరవీరుల స్మారకం వద్ద పుష్పగుచ్చం ఉంచి కొద్దిసేపు మౌనం పాటించి వారి త్యాగాలను స్మరించుకున్నారు. అంతకుముందు వియత్నాం పర్యటన ముగించుకుని సియోల్ చేరుకున్న రాజ్నాథ్ సింగ్కు భారత రాయబారి గౌరంగ్ లాల్ దాస్ ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. ఇండో పెసిఫిక్ ప్రాంతంలో శాంతి నెలకొల్పడం, సైనిక సహకారం, రక్షణ రంగ పారిశ్రామిక భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవటమే తమ ప్రధాన లక్ష్యమని సోషల్ మీడియా వేదికగా రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. మే 21 వరకు కొనసాగనున్న ఈ పర్యటనలో భాగంగా పలువురు కీలక నేతలతో ఆయన భేటీ కానున్నారు. Some more international updates. June 15th 15 నుంచి జూన్ 17 వరకు ఫ్రాన్స్లో G7 సమ్మిట్ జరగనుంది. ఈ సమావేశానికి భారత ప్రధాని మోదీతో పాటు అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హాజరు కానున్నారు. ఈ సందర్భంగా ట్రంప్ మోదీ భేటీ అయ్యే అవకాశాలున్నాయి. ప్రధాని మోదీ అమెరికా పర్యటన అనంతరం 16 నెలల తర్వాత ట్రంప్తో సమావేశమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ భేటీలో పలు కీలక అంశాలపై ట్రంప్తో ప్రధాని మోదీ చర్చించే ఛాన్స్ ఉంది.